నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండగ స్పెషల్గా అనాదిగా వస్తున్న సాంప్రదాయమైన పాలకోవ స్వీట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దసరా పండుగ అంటే ప్రేమతో చేసే సాంప్రదాయమైన వంటలు. ఎన్నో తరాలు మారిన అదే రుచి. అలాగే మన కిచెన్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. హెరిటేజ్ ఫుడ్స్ వారి బఫెల్లో మిల్క్. ఇలా మనం ఇంట్లోనే చాలా సులువుగా పాలకోవాని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఆ సింపుల్ టెక్నిక్స్ ఏంటో వీడియోలో క్లియర్గా చూపిస్తాను. పాలకోవా చేయడానికి ఇక్కడ నేను చిక్కని వెన్నతో కూడిన హెరిటేజ్ బఫెల్లో మిల్క్ని తీసుకున్నాను. మన ఊరిలో దొరికే పాలలాగే స్వచ్ఛంగా ఉంటాయి. దీనిలోని 7% ఫ్యాట్ చిక్కని వెన్ననిస్తుంది. మనం ఈరోజు చేసే పాలకోవా రెసిపీకి చాలా బాగా సరిపోతుంది. అయితే పాలకోవా చేయడానికి ముందుగా పాలను ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను పాలకోవా చేయడానికి మందంగా ఉండే స్టీల్ గిన్నెను తీసుకున్నాను. మీరు కావాలంటే ఐరన్ గిన్నెలో అయినా చేయొచ్చు. అయితే మనం ఇలా ఏ గిన్నెలో చేస్తున్నా పాలు ఉడికించేటప్పుడు అడుగు పట్టి మాడిపోకుండా ఉండడానికి ముందుగా గిన్నెను ఒకసారి తడి చేసి అంటే కడిగి తీసుకోండి. ఇలా ఒకసారి కడిగి ఆ తర్వాత పాలను తీసుకోవడం వలన పాలు ఎలా అయితే దగ్గర పడతాయో ఆ టైంలో గిన్నెకు పట్టి మాడిపోకుండా హెల్ప్ చేస్తుంది. ఇందులోకి 1.5 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను. పాల చిక్కదనాన్ని చూడండి, స్వచ్ఛమైన పాలు. మనకు ఈ 2 గ్లాసుల హెరిటేజ్ బఫెల్లో పాలతో మనకు రోజు కావలసిన పోషకాలు అందుతాయి. సో ఇలా పాలను తీసుకున్న ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లోనే పాలను బాగా వేడి చేయండి. ఇలా మనం పాలకోవా చేస్తున్నప్పుడు రెడీ అయ్యేంత వరకు దగ్గరే ఉండి ప్రిపేర్ చేయండి. పాలు ఇలా పొంగు వచ్చాక మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఇలా చేయడం వలన మనకు విలేజ్లో చేసిన ఆ రుచి వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలమీగడను పాలల్లోకి అనుకుంటూ పాలను బాగా మరిగించండి. ఇది ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ పాలు సగం కంటే కూడా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. ఇలా పాలను హై ఫ్లేమ్లో పెట్టి అడగనిది మాడిపోకుండా కలుపుతూ సగం కంటే కూడా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, పాలు చిక్కబడిపోయాయి. హెరిటేజ్ బఫెల్లో మిల్క్తో పాలకోవా చాలా బాగా వచ్చింది. దీంతో మనం చేసే పాలకోవా రుచిగా అథెంటిక్గా ఉంటుంది. పాలు ఇలా సగం కంటే కూడా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెరను తీసుకుందాం. ఒక అరకప్పు వరకు చక్కెరను తీసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ బాగా ఉడికించండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించామంటే పాలకోవా ఇంకా దగ్గర పడుతుంది. చూడండి, ఇలా తుకతుక ఉడకడం మొదలైందంటే పాలకోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం చేసే పాలకోవా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఇదే టైంలో మనం ఎక్కువగా ఉడికించామంటే ఇది చల్లారాక మరీ గట్టిగా అవుతుంది. కాబట్టి మీరు కూడా ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోండి. సో ఇలా పక్కకు తీసుకున్నాక ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. చూడండి, కాస్త చల్లారేసరికి కొంచెం దగ్గర పడింది కదా. స్వచ్ఛమైన హెరిటేజ్ బఫెల్లో మిల్క్ వారి చిక్కని పాలతో చేసిన పాలకోవా తయారైపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. మన ఊరిలో దొరికే చిక్కని పాలు ఇప్పుడు మన కిచెన్లో కూడా మనకు రోజు కావలసిన పోషకాలను అందిస్తుంది. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. రుచికరమైన మృదువైన పాలకోవా రెడీ. మరి మీరు కూడా హెరిటేజ్ బఫెల్లో మిల్క్ పాలతో ఊరిలో దొరికే పాల స్వచ్ఛదనాన్ని ఆనందించండి. ఈ పాలు హెరిటేజ్ పార్లర్లో, సూపర్ మార్కెట్, రిటైల్ షాప్లో దొరుకుతాయి. అలాగే మీ అందరికీ హ్యాపీ దసరా అండి. పండుగను చాలా బాగా ఎంజాయ్ చేయండి. అలాగే పాలకోవా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.